నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని సందర్భాలలో మనకి బోన్స్ అనేవి పెయిన్ వచ్చేటప్పుడు చాలామంది ఏంటంటే ఇది ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు. లేదనంటే నాకు ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా వచ్చుండొచ్చు అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పెయిన్సే చాలా ప్రమాదకరమైనటువంటి బోన్ క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అసలు బోన్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఎవరిలో మనం చూడొచ్చు? సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అండ్ దీన్ని ఏ రకంగా మనం డయాగ్నోస్ చేసుకోవాలి? అండ్ ఈ రోజుల్లో ఈ బోన్ క్యాన్సర్‌కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఉదయ్ రెడ్డి పాల్వై గారు ఫ్రమ్ లెగసీ హాస్పిటల్, మాదాపూర్ 100 ఫీట్ రోడ్. హలో సార్. సార్, బోన్ క్యాన్సర్ అంటే ఏంటి? యాక్చువల్లీ క్యాన్సర్ కణితి అనేది బోన్‌లో వస్తుందా? లేకపోతే శరీరంలో ఇతర భాగాల్లో ఎక్కడైనా వచ్చి దీనికి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుందా? ఎలా ఉంటుంది? బేసికలీ క్యాన్సర్ అంటే ఏంటంటే సింపుల్. ఒక సెల్ డివిజన్ ఉంటుంది కదా. ఒక సెల్ నుంచి ఇంకో సెల్, మనిషి ఎదగాలంటే సెల్ డివిజన్ అవ్వాలి. యెస్. అన్‌కంట్రోల్డ్ సెల్ డివిజనే క్యాన్సర్. అంటే ఇక్కడ కట్ అయిందండి, కొంచెం నిండిపోయినాక ఆగిపోతుంది, రైట్? ఆగకుండా పైకి వస్తూనే ఉంటే క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రైట్? ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్లడ్లో ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, అన్నిట్లో ఉంటుంది. సేమ్ వే బోన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే మీరు అడిగినట్టుగా ప్రైమరీ బోన్ ట్యూమర్స్ తక్కువ, సెకండరీ బోన్ ట్యూమర్స్ ఎక్కువ. అంటే పర్సే బోన్లో క్యాన్సర్ రావడం ఒకటి, వేరే దగ్గర క్యాన్సర్ వచ్చి బోన్కి స్ప్రెడ్ అవ్వడం సెకండరీ అనమాట. సెకండరీవే కామన్. మెటాస్టాసిస్ అంటాం, అంటే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, జిఐ ఉంటాయి కదా, వాటి నుంచి బాడీకి స్ప్రెడ్ అయ్యి ఆ స్ప్రెడ్ అయ్యే దాంట్లో బోన్స్ డ్యామేజ్ అవ్వడం అనేది ఎక్కువగా కనబడుతుంటది. ఓకే. సో బోన్ లోనే రావడం అనేది చాలా తక్కువగా ఉంటుందా? చాలా తక్కువ ఏం కాదు. ఈ రోజుల్లో అవి కూడా పెరిగినాయి. ఈ జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. మన తప్పుల కొద్దీ జబ్బులు కూడా పెరుగుతున్నాయి. సో మరి ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా ఏదో ఒక సిమ్టమ్ అయితే తెలుస్తుంది కదా. అలా బోన్ క్యాన్సర్‌లో కూడా ఏ సిమ్టమ్స్ మనకు తెలుస్తుంది? ఇది క్యాన్సర్ అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవటానికి సాధ్యం అవుదంటారా? ఈ ఆన్సర్ మాత్రం జాగ్రత్తగా వినండి. అందరూ వినండి, జాగ్రత్తగా వినండి. 65 ఏళ్ళ మనిషి ఏ కంప్లైంట్ చెప్పడండి. బాగానే ఉంది, నాకు బాగానే ఉంది, నాకేం కాల, ఐఎమ్ వెరీ ఫైన్, ఫుల్ వాకింగ్ చేస్తా, జాగింగ్ చేస్తా, ఐఎమ్ ఫిట్, ప్రాపర్ డైట్, ఫుల్ వాటర్, నో హ్యాబిట్స్, ఆల్ గుడ్ ఇన్ లైఫ్, నాకేంటండి, ఐఎమ్ సో ఫిట్. ఒకటే ఓ ప్రాబ్లం ఉంది, బ్యాక్ పెయిన్, బ్యాక్ పెయిన్, బ్యాక్ పెయిన్, బ్యాక్ పెయిన్. ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళ దృష్టిలో అనుకుంటారు. దట్ ఇట్ సెల్ఫ్, ఆ ఒక్క ప్రాబ్లం చాలండి ఆయన క్యాన్సర్ పేషెంట్ అయి ఉండడానికి. అర్థమవుతుందా? అంటే లోపల క్యాన్సర్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అది లంగ్ అయి ఉండొచ్చు, ప్రాస్టేట్ అయి ఉండొచ్చు, థైరాయిడ్ అయి ఉండొచ్చు, గర్భసంచి అయి ఉండొచ్చు, సర్వికల్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, రైట్? ప్రైమరీ క్యాన్సర్ అది, అంటే ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది ఆ పార్ట్కి, కానీ దాని స్ప్రెడ్ వచ్చింది బ్యాక్ వెన్నెపూసకి. అర్థమవుతుందా? సో వెన్నెపూస ఏమవుతుంది, వీక్ అవుతుంటుంది. గట్టిగా ఉండాల్సింది కాస్త బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది, బోన్ చాలా వీక్ అవుతుంది. ఆ వీక్ అయిన బోన్ పైన మనిషి లోడ్ వేస్తూ ఉంటారు, మనిషి బరువు పడుతూ ఉంటుంది. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ కెన్ బి, అంటే అదొక్కటే ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు కూడా క్యాన్సర్ డయాగ్నోస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్, క్యాన్సర్ వచ్చేయంగానే మీకు ఏదో అలారం కొట్టేసి చెప్పేది, మీకు అదైపోయింది ఇదైపోయింది, బాడీ ఏమి సిమ్టమ్స్ ఇచ్చేది, మీకు అలారం ఇవ్వదు. మైన్యూట్ థింగ్స్ పట్టాలి, చిన్న చిన్న సటిల్ సైన్స్ అంటాం అవి. దాట్ కెన్ బి ఏ కాజ్. ఆస్టియో ఎక్స్రే తీస్తే బోన్ వీక్నెస్ ఉంటుంది. బోన్ వీక్నెస్ ఎందుకు ఉంది? ఈ ఒక్క బోన్ ఉందా, మిగతా బోన్స్ కూడా వీక్ ఉన్నాయా? మిగతా బోన్స్ వీక్ ఉన్నాయి అంటే ఎక్కడో ఏజ్తో పాటు ఒకటి అండ్ వీక్నెస్ ఉందనుకోండి, లేదా జుట్టు రాలిపోతుంది, స్కిన్ లూజ్ అయిపోతుంది, చిన్న చిన్న దానికి అలసిపోతున్నారు, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. పేషెంట్కి ఇవంతా పట్టవు, వాళ్ళు దాన్ని నోటీస్ చేయరు, ఉందనుకోరు. అన్నారు రోజు లైఫ్ రోజులాగానే ఉంది, ఈరోజు సరిగ్గా తినలే కాబట్టి వీక్ అయ్యా, ఈరోజు ఎక్కువ నడిచా కాబట్టి వీక్ అయ్యా, ఇలా ఉంటుంది మైండ్ సెట్. ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్. అందరూ ఎలా అనుకుంటారంటే ఐఎమ్ ఫైన్ అని ఫిక్స్ అయిపోయి ఆలోచిస్తారు. రీజన్ ఏమైనా అయిండొచ్చా అని ఆలోచిస్తే ఇవన్నీ సైన్స్ దొరుకుతాయి. సో ఆల్రెడీ సమ్వేర్ పెథాలజీ ఉంది, అది ఇంకా అలర్ట్ ఇవ్వలేదు. అలర్ట్
దాని స్ప్రెడ్ అయిన పార్ట్ ఇచ్చేసింది, బ్యాక్ ఏక్. అర్థమవుతుందా? బోన్ ఫుల్లీ వీక్ అంటే ఆల్రెడీ మెటాస్టాసిస్ లో ఉంది, అంటే ఆల్రెడీ క్యాన్సర్ స్ప్రెడ్ కూడా అయిపోయింది. జనరల్ ఏంటంటే పెద్దలు చెప్తూ ఉంటారు కీలించి మేలంచాలి అని అంటారు. బట్ మనం ఏంటంటే ఫస్ట్ మేలే చూస్తూ ఉంటాం. లేదు ఏం కాలేదు, మన ఏం బాడీ కాలేదు, కదా, ఏం కాలేదు మన బాడీ కదా, అనుకుంటూ ఉంటాం. అస్సలు ఒప్పుకోము. ఎస్. బాడీతో ఏది జరిగినా ఫస్ట్ ఒప్పుకోదు, బాడీ డినై చేస్తుంది, నో ఐఎమ్ ఫైన్. సో అలానే ఇప్పుడు జనరల్ చెకప్స్ ఎవ్రీ ఇయర్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. అందులో భాగంగానే ఈ క్యాన్సర్ చెకప్స్ కూడా చేయించుకోండి. సో బ్రెస్ట్ క్యాన్సర్కి మెమోగ్రామ్ చేయించుకోండి, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ పాప్స్మియర్ కూడా చేయించుకోండి, ప్రోస్టేట్ క్యాన్సర్కి ఒక టెస్ట్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. బాడీలో ఇంకెక్కడో అదర్ పార్ట్స్లో ఎక్కడో క్యాన్సర్ వచ్చింది, సో దాన్ని జనరల్ చెకప్లోనే భాగంగానే తెలుసుకోవాలి అంటే ఎలా? ఓన్లీ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే ఇట్లాంటి బోన్ క్యాన్సర్ ఇలాంటివి ఏమైనా తెలుస్తుందా? నేను ఇప్పుడు చెప్పబోయే ఆన్సర్ చాలా మందికి చాలా కోపం తెప్పిస్తుంది, బట్ ఐ విల్. ఒక ప్రాపర్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎప్పుడైనా కూడా, లేదా ప్రాపర్ మంచి సెంటర్లలో, లేదా హాస్పిటల్స్లో పెట్టిన ప్యాకేజెస్కి ఆన్లైన్ జరిగే టెస్ట్లకి ఉన్న వ్యత్యాసం ఇదే ఆన్సర్. చెకప్ ప్యాకేజెస్ ఉంటాయి, బాగుంది, కానీ అన్నిట్లలో ఇఫ్ ఇట్స్ ఏ హాస్పిటల్, ఒక హాస్పిటల్ అయితే ఒక చిన్న అడిషన్ ఉంటుంది, అదే కన్సల్టేషన్. ఏజ్ని బట్టి, ఆడవాళ్ళని బట్టి, ఆడవాళ్ళు అయితే గైనకాలజిస్ట్ కన్సల్టేషన్, లేదు హార్ట్ ఇష్యూస్ ఉన్న పేషెంట్ అంటే కార్డియాలజీ కన్సల్టేషన్, లేదా బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్న పేషెంట్ అయితే ఫిజిషియన్ కన్సల్టేషన్, ఎముకల నొప్పులు జాయింట్ పెయిన్స్ అన్నీ ఉన్న వాళ్ళు అంటే ఆర్థోపెడిక్ కన్సల్టేషన్. ఇది యాడ్ అవుతుంది చూసారా, ఇది చిన్న పాయింట్, చాలా మంది దీన్ని ఫోకస్ చేయరు, పట్టించుకోరు. బట్ ఫస్ట్ మమ్మల్ని కలిస్తేనే కదండి మాకు ఏ టెస్టులు కావాలో మేము చెప్పగలిగేది, రైట్? ఓకే, ప్యాకేజెస్ 6 months ఒకసారి 1 year ఒకసారి చేసుకుంటున్నారు, బేసిక్ ప్యాకేజ్, యా గుడ్. మీ థైరాయిడ్ లెవెల్స్ పైన, మీ బీపీ, మీ లివర్ కిడ్నీ పైన టెస్ట్లు ఉంటున్నాయి, ఓకే. బట్ ఇవన్నీ వాటిలో దొరకవుగా. స్పెషల్ టెస్ట్కి వెళ్ళాలంటున్నప్పుడు డాక్టర్ని కలిస్తేనే కదా అసలు ఏది సస్పెక్ట్ చేస్తాం, అంటే వాళ్ళల్లో ఏమి సస్పెక్ట్ చేస్తున్నా, నేను థైరాయిడ్ సస్పెక్ట్ చేస్తున్నానా, బ్రెస్ట్ సస్పెక్ట్ చేస్తున్నానా, పొట్టలో క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తున్నానా, ఎముకల క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తున్నానా, డైరెక్ట్ బోన్కి క్యాన్సర్ వచ్చేసిందా, లేదంటే అసలు ఏమీ లేదా, ఓన్లీ వీక్నెస్, ఓన్లీ డెఫిషియన్సీయా, లేదా ఈవిడికి ఇది వచ్చే ఛాన్స్ ఉంది బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇది టెస్ట్ చేయాలా, ఇదంతా ఎవరు చెప్తారు? ఆన్లైన్లో వల్ల నెవర్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ టెస్టులని దండం, ఓకే. సో దాంతో మనం చాలా బాగున్నాం, హెల్తీగా ఉన్నాం డిసైడ్ చేసుకోవడానికి లేదు అసలు. ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ ఆ అబద్ధ బూటకాల్లో బతకండి, అర్థమవుతుందా? దాంట్లో ఏం తెలుసుకుంటున్నారు మీరు? తక్కువకి ఏదొస్తుందని చేసుకుంటున్నారు, అవసరం ఉంది చేసుకుంటున్నారా లేదా, అది ఆలోచించండి. అసలు తక్కువకి వస్తుందని టెస్టులు చేసుకోవద్దు, టెస్టే చేసుకోకండి, దట్ డజంట్ మ్యాటర్. అవసరం ఉన్నది చేయండి, అవసరం అనేది ఎంత ఎక్కువైనా చేయండి. గెటింగ్ మీ? ఫస్ట్ డాక్టర్ని కలవండి, కలిస్తే ఒక ఎగ్జామినేషన్ చేస్తే మనిషిని చూసినప్పుడు మాకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓకే ఏ సిస్టంలో ఇష్యూస్ ఉన్నాయి, దీనికి ఏ టెస్ట్ కావాలని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఆ డౌట్లను నమ్మండి, ఆ డౌట్లకి వాల్యూ ఇవ్వండి, ఆ డౌట్లకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ డౌట్లకి ఆన్సర్ వెతకండి. మీరు అడిగిన క్యాన్సర్స్ ముందే దొరుకుతాయి, టెస్ట్లలో వెతుక్కోకండి. డాక్టర్ డౌట్స్ ఉంటాయి చూసారా, పేషెంట్ చూసాక ఇక్కడ ఒకటి తడుతుంది, దాన్ని నమ్మండి, దానికి ఆన్సర్ ఎత్తుకండి, ఖచ్చితంగా క్యాన్సర్లు ముందే దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, ఒక ఏజ్ అనేది చెప్తూ ఉన్నారు. సో మీరు 40 దాటిన తర్వాత ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొలోరెక్టల్ క్యాన్సర్ ఇప్పుడు యంగ్స్టర్స్లోనే వస్తుంది, 40sలో వస్తుంది. ప్రోస్టేట్ అంటే ఒక 60 years అలా ఏజ్ అనేది కొంత చెప్పగలుగుతున్నారు కదా. అలాగే బోన్ క్యాన్సర్కి ఏమైనా అట్లా ఏజ్ అనేది ఉంటుందా పర్టికులర్గా వీళ్ళకి? ప్రాపర్ బోన్ క్యాన్సర్స్ అయితే ఇందాక మీకు పదం చెప్పాను, ప్రైమరీ అండ్ సెకండరీ. అంటే ప్రాపర్ బోన్కి వచ్చే క్యాన్సర్స్ అయితే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండరీస్ మాత్రం అంటే మెటాస్టాసిస్ అనేవి మాత్రం ఏజ్ ఓల్డ్లో ఎక్కువ ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటాయి, టీనేజ్లో కూడా ఉంటాయి, వెరీ ఎర్లీ ఏజ్లో కూడా ఉంటాయి. సో ప్రైమరీ సెకండరీ. ఎగ్జాంపుల్ ఐ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. సో సింపుల్ థింగ్, ఇది ఈరోజు కేసు, I'll show you this. Okay, యంగ్ ఏజ్ అండి, 13 years బాబు. ఓకే, 13 years బాబు, లెఫ్ట్ షోల్డర్ దగ్గర, ఆర్మ్ దగ్గర అంతా పెయిన్ అని చెప్పి వస్తున్నాడు. పడుకుంటే నొప్పి వస్తుందని వస్తున్నాడు. పడుకుంటే నొప్పి, చెయ్యంతా ఉబ్బేసింది, అర్థమవుతుంది? పెయిన్ అంతా రేడియేట్ అవుతుందా? రేడియేట్ అవుతుంది, ఆ ఏరియాలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎక్స్రే తీస్తే ఇదోండి ఒక లాలీపాప్ లాగా ఇలా నిల్చుని చూసారా, ఇది మన
చెయ్యి ఎముక హ్యూమరస్ అంటాం, దాని నుండి ఒక ఎముక బయటకు వచ్చింది చూసారా, దట్ ఈస్ ఎ క్యాన్సర్. ఈ క్యాన్సర్ ని డయాగ్నోస్ చేయడానికి ఓన్లీ ఎక్స్రే సరిపోతుందా, లేకపోతే ఎంఆర్ఐ లేకపోతే బయోప్సీ కావాలి? బేసిక్ థింగ్ ఎక్స్రే ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ టైమ్స్ క్లూ ఇచ్చేస్తుంది మాకు. ఓకే, దాన్ని బట్టి ఇది ఏ రకం దాన్ని బట్టి దానికి నెక్స్ట్ ఏం కావాలని మేము చేస్తాం. ఎవ్రీ క్యాన్సర్ కి కంపల్సరీ ఎంఆర్ఐ, ఎవ్రీ క్యాన్సర్ సిటీ కాదు. ఇది సేఫ్ ట్యూమర్, దీనికి ఏ టెస్ట్ అవసరం లా, దీనికి ఎక్స్రే చాలు, దీనికి పెద్దగా అవసరం లా. ఇది ఒకవేళ డేంజరస్ క్యాన్సర్ లాగా టర్న్ అయితే నాకు ఎంఆర్ఐ కావాలి, పెట్ సిటీ కూడా కావాలి. అర్థమవుతుంది మీకు? సో అన్ని క్యాన్సర్లు ఒకేలా ఉండవు, అండ్ మళ్ళీ దీంట్లో రకాలు ఉంటాయి, సేఫ్ డేంజరస్ అని. ఇది సేఫ్, ఇది పెద్దగా స్ప్రెడ్ అవ్వదు, ఇది పెద్ద ప్రాబ్లం చేయదు, బాడీని ఇబ్బంది పెట్టదు, మాక్సిమం అంటే అక్కడక్కడ చిన్న నొప్పిస్తుంది. ఓకే, ఆ బోన్ ని కూడా డ్యామేజ్ చేయదా? బోన్ నుంచే కదా పెరుగుతుంది, సో ఆ బోన్ దగ్గర పెయిన్ ఉంటుంది లోకల్ గా. అంటే టోటల్ గా బోన్ టోటల్ ఏం చేయదు, అక్కడ మాత్రం ఇబ్బంది చేస్తుంది, అది ఇంకెక్కడ రాదు, అక్కడ మాత్రమే ఉంటది. సింపుల్ పాపం, సైలెంట్ పిల్ల, ఏం చేయదు. ఇది డేంజర్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకోండి, ఎప్పుడు అవుతుంది? 1000లో ఒకరికి అవుతుంది. అది తెలుసుకోవాలంటే మళ్ళీ మా దగ్గరికే రావాలి. దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అంటే అలా 1000లో ఒకటి డేంజరస్ గా టర్న్ అయ్యేటప్పుడు కొన్ని దానికి అలారం పాయింట్స్ ఉంటాయి, అవి డాక్టర్ చూస్తే గుర్తుపడతారు. పేషెంట్కి ఏంటంటే వాటితో అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది ప్రాబ్లం అవుతుంది అనేది గుర్తుపట్టరు. అందుకు ఇలాంటివి ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్స్ లో ఉంటే బయటకి స్వెల్లింగ్ అయితే కనిపిస్తుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఈ బోన్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్ కాకుండా మీరు చెప్పినట్టుగా ఎనీ క్యాన్సర్ నుంచి వచ్చి స్ప్రెడ్ అయ్యే బోన్ క్యాన్సర్ ఒకవేళ వచ్చింది అని అంటే సో ఆ క్యాన్సర్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందా? ఒకటి, క్యాన్సర్లు అనేది కొన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి, డెఫినెట్గా వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవడానికి ముందే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బోన్ క్యాన్సర్ కూడా అట్లా ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది వంశపారంపర్యంగా వచ్చేదానికి? సెకండరీస్, మీరు అడిగిన సెకండరీస్కి ప్రైమరీ క్యాన్సర్ని కరెక్ట్ చేయాలి. సోర్స్ని కరెక్ట్ చేయకుండా ఎఫెక్ట్ని కరెక్ట్ చేయలేము. పర్సేగా బోన్ డైరెక్ట్గా వెళ్ళి డ్యామేజ్ అవ్వట్లే, ఇక్కడ వేరే ఎక్కడో క్యాన్సర్ ఉండి ఆ క్యాన్సర్ బోన్స్ స్ప్రెడ్ అవుతుంది, ఫస్ట్ స్పైన్ డ్యామేజ్ అవుతుంది, రైట్? స్పైన్కి సపోర్ట్ ఇచ్చుకుంటూ, అంటే స్పైన్ వీక్ అయిపోయి విరిగిపోకుండా దానికి సప్లిమెంటరీ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇచ్చుకుంటూ, ఓకే, డెనుజుమాబ్స్ అని, జొలుండ్రోనిక్ యాసిడ్స్ అని సపోర్ట్, లేదంటే స్ప్లింటింగ్ ఇచ్చుకుంటూ ప్రైమరీ క్యాన్సర్ని అడ్రస్ చేయాలి. మీరు ఓన్లీ స్పైన్ క్యాన్సర్ ఉంది కదా, స్పైన్కి మాత్రం స్ప్రెడ్ అయింది కదా, ఓన్లీ స్పైన్ చూసుకుంటాం అంటే ఏం అవ్వదు. ప్రైమరీ క్యాన్సర్ తగ్గాల్సిందే. అంటే మెయిన్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, ప్రాస్టేట్ ఉంది, అవి తగ్గాల్సిందే. ఇది తగ్గాలంటే అది తగ్గాకే వీటికి రావాలి, రైట్? అవి మేనేజ్ చేసుకుంటూ దీన్ని సపోర్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఎఫెక్ట్. నా పాయింట్, దిస్ ఈజ్ నాట్ డిసీజ్, దిస్ ఈజ్ అన్ ఎఫెక్ట్. సెకండరీస్ లో స్పైన్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ జస్ట్ అన్ ఎఫెక్ట్. సోర్స్ ని కరెక్ట్ చేయండి. సో ఒకవేళ కాళ్ళకి, చేతులకి ఏదో ఒక భాగాలకి వచ్చిందా అంటే వాటిని తీసేయాల్సిన అవసరం ఏమైనా ఏర్పడుతుందా? లింబ్ తీసేయాల్సిన అవసరం ఏర్పడుతుందా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ట్రీట్మెంట్? లింబ్ తీసేయాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది. ఇది తెలియాలంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను నేను, 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయని, సేఫ్, డేంజరస్. బినైన్, మ్యాలిగ్నెంట్ అంటాం. బినైన్ అంటే ఏంటంటే అక్కడ మాత్రమే ఉంటుంది, పెద్దగా స్ప్రెడ్ అవ్వదు. బాడీలో సిస్టమిక్గా, అంటే ఆ వెయిట్ లాస్, హెయిర్ లాస్, అలసిపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఏమి ఇవ్వదు. తీసేస్తే మళ్ళీ రావడం అలాంటివి ఏముండదు దీంతో. మ్యాలిగ్నెంట్ ఈజ్ అ డేంజరస్ థింగ్, స్ప్రెడ్ అవుతుంది, బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బాడీనే డ్యామేజ్ చేస్తుంది. సో వాళ్ళల్లో వెయిట్ లాస్, ఫీవర్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. మ్యాలిగ్నెంట్ డేంజరస్ ట్యూమర్స్ లో ఇట్ ఈజ్ అ ప్రజెంటేషన్. ఓకే, ఒకప్పుడు ఈ మ్యాలిగ్నెంట్, ఇప్పుడు ఆస్టియోసార్కోమా అంటాం, అంటే బోన్ మొత్తం చచ్చిపోయింది, ఇంకా దాని లోపల క్యాన్సర్ నిండిపోతాయి, ఇలా ఉండదు. ఇది ఇక్కడ మీరు గమనించినట్టయితే బోన్ బయట వచ్చింది, అది బోన్ ప్రాపర్ బోన్ సబ్స్టెన్స్ లో ఉంటుంది. అది వచ్చిందంటే దాని ఫస్ట్ బోన్ మొత్తం పోతుంది. కొన్ని రకాలు ఏమవుతాయి, బోన్ దాటి చుట్టూతా మజిల్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్, దారుణమైన నొప్పి, తట్టుకోలేని, భరించలేని నొప్పి. ఒకప్పుడు తీసేసేవాళ్ళు, ఆప్షన్స్ లేకుండా తీసి ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మెగా ప్రాసెస్ అని ఉంటాయి అన్నమాట, అంటే లైక్ లోపలే
జాయింట్స్ కూడా ఉండే లాంగ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, స్టెమ్స్ లాగా ఉంటాయి. అవి పెట్టేసి వీడు హాఫ్ ఆఫ్ ద లిమ్ తీసేసి మళ్ళీ మిగతాది ఉంటుంది. సగం కాలేమో మెటల్, మళ్ళీ రెగ్యులర్ కాలు. లోపల బయట మీకు చూడడానికి సింపుల్ గానే బయట కాలు బయటలాగే Normal కనబడుతుంది. గానే. నేను చెప్పేది లోపల గురించి, ఇన్సైడ్. సో కంప్లీట్ మెటల్ వేసేస్తారు. ఓకే, రైట్. సో ఈ బోన్ క్యాన్సర్కి సంబంధించి మీరు వ్యూవర్స్కి ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్? ఫ్యామిలీ ఇన్హెరిటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ప్లీజ్ కీప్ అన్ ఐ. ఏ చిన్న సైన్ కూడా, రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం, బ్యాక్ పెయిన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, బోన్ వీక్నెస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈవినింగ్ ప్రాబ్లం అవుతుంది, ఈవినింగ్ ఒక పార్ట్లో వేడివేడిగా అవుతుంది, నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ఓకే, చిన్న దెబ్బకే విరుగుతుంది, నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్, ఆల్రెడీ ప్రూవెన్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి అవసరమైనప్పుడు ఎక్స్రేస్ టెస్ట్లు చేసుకుంటూ ఉండి డాక్టర్ని కలుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సార్. బోన్ క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా డయాగ్నోసిస్ అనేది చేస్తారు, ట్రీట్మెంట్ కూడా ప్రెసెంట్ అందుబాటులో ఉన్నాయి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.